ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే నేను ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా. ఎందుకు అని అడగవా? ఎందుకు? నీకు తెలుసు కదా. నాయనో అమ్మో అమ్మో, ఏం సైకోగలరా మీరు. సో నా ఫ్రెండ్స్ ని 10 years తర్వాత ఈ రోజు మీట్ అవబోతున్నాను. సో నా గొంతు వినడానికే మీ చెవులన్నీ ఇట్లా రంధ్రాలు పడిపోతాయి. ఇంకా ఇద్దరు రాక్షసులు సేమ్ లైక్ మీ, ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. ముగ్గురం కలిసి ఈ వ్లాగ్ నైతే ఎలా చేయబోతున్నామో ఏందో అసలు నేను ఊహించుకుంటేనే వామ్మో. మీకు చూడడానికి పెద్ద గుండె ఉండాలి, గుండె బండ చేసుకొని ఈ వ్లాగ్ చూడండి. రెచ్చిపోతాం ఈ వ్లాగ్ లో అయితే. సో నేను నా ఫ్రెండ్ భవ్య అండ్ నవ్యాని కలవబోతున్నాను. నా డిగ్రీ హాస్టల్ మేట్స్ అన్నమాట, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీరు గమనించారో లేదో, రాక్షసులని వాళ్ళే ఒప్పుకున్నారు. వేసేసాడు, బాగా వేసేసాడు. వాళ్ళకి నేను ఒప్పుకోకపోయినా ఈ వ్లాగ్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది కన్నా. సో నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నా. నువ్వెందుకు ఎక్సైటెడ్ గా ఉన్నావు? నేను కదా నా ఫ్రెండ్స్ ని చూడడానికి వెళ్తున్నా. యాక్చువల్లీ నిన్న నైట్ నేను ఒక సినిమా చూసా కన్నా, లామూర్ వెళ్తే అని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. శాండీకి ఏం చెప్పానంటే నా ఫ్రెండ్స్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను, ఒక డే అలా ఉంటాను, నైట్ అవుట్ అట్లా ప్లాన్ చేసుకుంటున్నాము, చాలా డేస్ అవుతుంది కదా కలవక అని చెప్పాను అనమాట. సో శాండీ ఎంత ఓవర్ యాక్షన్ చేసిందంటే, అవునా వద్దు వెళ్ళకు, పెళ్ళైనప్పటి నుంచి నేను తనని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు అని అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఒక మినిట్ తర్వాత, మరి నెక్స్ట్ వీక్ నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా, అప్పుడు నువ్వు కూడా ఒప్పుకోవాలి అని అంటుండు. పెద్ద ప్లానింగ్ వాళ్ళందరితో అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. చలో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. 146 అనే చెప్పింది. 146 సౌజన్యకే నామ్ సార్. 146 ఐ థింక్ 136 140. చిన్న పిల్ల చేసి ఈజీ క్వశ్చన్ చెప్పండి, టఫ్ క్వశ్చన్ అడగస్తావా? 70 సౌజన్య. అది 136 అందా 146 అందా? ఇట్లుంటది నా మతి మార్పు. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే విల్లా నెంబర్ 146 ఆర్ 136 అని చెప్పింది. జస్ట్ ఇట్లా కాల్ కట్ చేసి ఫోన్ చూసుకున్నా, మర్చిపోయినా. అట్లుంటది నా మతి మార్పు. అట్లుంటది మనతోని. మినిమం ఉంటది. మళ్ళా జగిత్యాల పోయి అట్లనే ప్లేట్ పట్టుకొని ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? 146 ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటది మనుషులు. అయినా పంపించిండి ఏంది? కొంచెం ఉంచు నాకు కూడా. మాకు ఇట్లాంటి కారు కావాలి. రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏ మొగున్నానా మేము? మామ దగ్గర చాకీ ఉందంట చూడు. గో అండ్ గెట్ ద చాక్లెట్ కృతి. గో గో. అది తినదే, దానికి కర్డ్. ఏది పక్కనే చెప్పాను కదా, నా ఇద్దరు రాక్షసు లాంటి ఫ్రెండ్స్, నాతో కలిపి ముగ్గురం రాక్షసులం అని చెప్పి. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. ఆల్రెడీ ఆ మొహాలను అక్కడే చూసేసారు అనుకుంటా కార్ దగ్గర. సో వాళ్ళనైతే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం. చలో, ఇది భవ్వి, ఇది నవ్వి, ఇది షన్ను, ఇది కృతి. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. I don't like this. సేమ్ ఫీలింగ్. ఇది చూస్తే ఎట్లుంది చూడుది. ఇగో బిడ్డ. దాని పెళ్ళైనప్పుడు మనం ఏజ్ 19 16. పెళ్ళికి పోయినాం, గిఫ్ట్ ఇచ్చినాము, మంచిగా వెండి పెట్టినాము, బువ్వ కూడా చక్కగా తినలే గాయస్. దీని వెనకాలే ఉన్నప్పుడు కూలర్ కూడా పెట్టలే, ఎండాకాలంలో వేసుకుంది. అట్లాంటిది మా పెళ్లికి రాయే అంటే నేను చెప్పిన, నువ్వు నా పెళ్లికి రాకపోయినా మంచిదే, నా గిఫ్ట్ అయితే గిఫ్ట్ పంపు. అండ్ ఆల్సో నేను పెళ్ళికి పిలవడం కూడా, నువ్వు పెళ్ళికి పక్కా రావాలి, ఎందుకంటే నేను గిఫ్ట్ ఇచ్చిన గుర్తుంది కదా అని చెప్పిన.
అట్లా చెప్పకపోయినా అయిపో గిఫ్ట్ ఉంది కదా అని చెప్పేసి రాలేదు రానట్టు కావచ్చు, పెట్టాల్సి ఇప్పుడు చెప్పే ఇక కదనా నా పెళ్ళికి ఎందుకు రాలేదే తెలీదు గుర్తులేదు మర్చిపోయా నీ హ్యాండ్ బ్యాగ్ తీసుకురా అప్పుడు 1000 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత 10,000 కదనే బావి 10,000 అనే వడ్డీతో సహా 20,000 అయింది. సరే 20,000 ఇవ్వు ఫస్ట్, ఇచ్చి మాట్లాడు. సరే నీ బంగారం. అండ్ మేము ముగ్గురం ఎట్లా అంటే జిగ్రీస్ అసలు మామూలుగా కాదు. మేము అసలు ఉంటే అసలు ఎవరికి కనీసం ఓవర్లాప్ లేదు మొత్తం, అసలు ఎవరికి మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో మేము ఎట్లా అంటే ఏ హాస్టల్ ఏమన్నది స్వాతి కరీంనగర్ లో స్వాతి హాస్టల్ అంటే మామూలుగా ఉండదు. అయితే రామ్నగర్ మంకమ్మ తోట అంతా మాదే అన్నమాట. నేను ఇది శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ అన్నమాట. సో మా కాలేజ్ లో ఇది ఫస్ట్ మా సూపర్ సీనియర్ ఇది సూపర్ సీనియర్ అండ్ ఆల్సో ఇది నా రిలేటివ్ కూడా. అండ్ ఇది నా సీనియర్, నేను వీళ్ళిద్దరికి జూనియర్. అట్లుంటది గణేశాలు. ఇది నా సీనియర్, నేను జూనియర్ అన్నమాట. యాక్చువల్ గా ఇది ఉన్న రూమ్ లోనే ఇది వచ్చింది, ఇది ఉన్న రూమ్ లోనే యాక్చువల్లీ నేను రాలే. నేను అక్కడ ప్లేస్ లేదు, నేను క్రియేట్ చేసుకోవాలి. ఒక 2 బెడ్లలో ముగ్గురం పడుకునేటోళ్ళము, ముగ్గురం 5 పడుకుంటోళ్ళము. కాకపోతే నేను ఎట్లున్నా, నా పర్సనాలిటీ ఎట్లుంది, నా పర్సనాలిటీ ఇది వేసుకునేది లూజ్ లొడాస్ బట్టలు, నా బట్టలు. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు అన్ని వేసుకున్నది కానీ దీనికి బట్టలు లేవనుకుంటారు. దీనికి బట్టలు ఉంటాయి కానీ దాని బట్టలు దానికి నచ్చవు. ఒకసారి వేసుకుంటే మళ్ళీ వేసుకోవద్దు. ఏం చేస్తున్నారు మేడం గారు? ఆనియన్స్ కట్ చేస్తున్నాను. పాప నేను ఆనియన్ ఆయిల్ లో వేయించడానికి పొడవు కట్ చేయమని. అడ్డం కాదు, నిజం చెప్పే. వంట నువ్వు చేస్తున్నావు మీ ఆయన చేస్తున్నారు? నేనే చేస్తానే. అంటే నా స్టైల్లో నేను చికెన్ లో మటన్ లో ఇలానే చేస్తాను. కవరింగ్ లద్దే గోదావరి కానీ బుద్ధి చూపించినావు కానీ లేదండి, నేను ఇలానే చేస్తాను. తెలంగాణ వాళ్ళమండి, మేము ఇలానే చేస్తాం. నేను ఆంధ్రానా? మీరు ఆంధ్ర అబ్బాయిని చేస్తున్నారు కదండి, మీరు ఆంధ్ర. సరే కాదు ఇప్పుడు అది ఆన్ చేసి అట్లా కాదే, దీన్ని కొంచెం ఇట్లా అది ఇట్లా అది రాదే నెక్స్ట్ ఫెయిల్ గిది కొట్టే కొంచెం అది వీడియో కోసమా నేను ఈ ప్రయత్నాలన్నీ. అది వీడియో తీస్తుంది ఫెయిల్ పడ్డాయి అని గుర్తాను. బివారం ఏ ఊరు మీది? నేను చూసిన నీ వీడియో, టీ పెట్టే వీడియో చూసిన, అందులో కింద కామెంట్లు కూడా చూసిన. నువ్వు మళ్ళీ నా మీద ఎక్స్పెరిమెంట్లు చేయకు. ఏం చేస్తున్నవి? టీ పెడతానవా ఆఫ్టర్ నువ్వు ఏదో ఒకటి వీడియో అందరికి పెట్టు మరి సపరేట్గా తాగుదాం కదా. నేను టీ బిస్కెట్ తాగుదాం. తెలిసిందే ఇక మాకు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. పాలేని పోసినావు, చక్కెర తెచ్చినావు. అమ్మతో నాకు కూడా ఈ స్టవ్ మంచిగా లేదు, ఈ స్టవ్ ఇదే వేస్ట్ ఫెలో. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? డిగ్రీ ఉత్తరే పాస్ అయినానే. ఒక్క రోజు అయినా కూడా పాస్ అవ్వడం ఇంపార్టెంట్. సంవత్సరం అంతా చదివి కాంటాక్ట్ ఏముందో బొచ్చు బీకామ్ కదనే. నేను బిఎస్సి, నువ్వు నా దగ్గర మాట్లాడ. అదే మనం బీకామ్ అంటుంది. పేరుకే కాము, బిఎస్ఎల్ కాము ఉండాలి, చదువుకోవాలి. బిఎస్ఎల్ టర్మరిక్ వద్దా? పసుపు వేసుకోవాలి. సో ఇలా 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 పసుపు వేసుకున్న తర్వాత యాక్చువల్గా అసలు నీకు వచ్చా ఇట్లా ఏం మసాలా చేయాలి? మసాలా చాయ్ ఏదాకా వచ్చింది. చాయ్ అన్నప్పుడే అర్థమైంది మనం కొరియండర్ పౌడర్ వేయే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కొద్దిగా పడే
మరి అట్లా చెప్పు. ఓవరాక్షన్ ఎందుకు? కోడి అన్నట్టు. ఆయన ఎక్వేషన్ జోకు. సాల్ట్ వేసిండే. ఓకే. ఇక కూర సాల్ట్ వేసిండ్రట. నేను ముందే చెప్తున్నా, నేను అన్ని వేస్తే టేస్ట్ వచ్చేది, సాల్ట్ నేను వేస్తేనే వచ్చేది. ఇంటెలిజెంట్ ఫెలో. తాగుతలేనే చాయ్. నువ్వు కూడా తాగుతావా? తాగుతలేను. నేను నిన్న సాయంత్రం వరకు తాగింది. సరే ఇంటి ముందు ఎట్లా వేసింది, ఇంటి ముందు ఎవరైనా తాగించిరా పోయి. ఈ పక్కన ఆంటీ పాప మూక పోతుంది నాకు ఆంటీకి ఇస్తాను. అందులో ఏం వేసిందో అవును కానీ మంచిగా చక్కెర ఎత్తా అయిపో ఉప్పేసినావు. అది కూడా కరెక్ట్ కదా సార్. చక్కెర వేసినావా? అంటే ఉప్పేసి చక్కెర వేసినావు, ఎర్ర చక్కెర వేసిన. సరే 3 పెడితే 3కు కూడా అట్లనే ఉంది. అదేం మరి 4 పెట్టినా 4 పెడితే 3 4 ఇక్కడనే ఉంది. అంటే మంచిగా ఉంది. కొంచెం ఒక సిప్పట అమ్మేమో టీ ఇటేమో ఆంటీ. ఏంటి బస్ అవుచి తాగేం, అది ఆల్రెడీ తాగుతూనే ఉంది. మంచిగా ఉంది. ఇట్లాంటి నా జీవితం ఎప్పుడు కాదు. అంటే అంటే మంచిగా ఉంది సౌజీ. నచ్చిందని నేను ఒక్కదాన్ని చావాలి, నువ్వు కూడా చావాలి. ఏమన్నా అన్నావా నువ్వు? నో తాగమని అంటున్నా. ఇప్పుడు ఇలా ఆల్రెడీ ఉప్పు వేసినావు కదా. ఉప్పు వేసిన తర్వాత చక్కెర కూడా వేసింది. లేదు కొంచెం వేసినట్టు నాకు గుర్తులేదు కానీ మంచిగా తాగుతా. నాకు టీ తాగేటప్పుడు ఎవ్వరు ఉండదు, నేను ప్రశాంతంగా తాగాలి. వేరే రూమ్ పోయి తాగుతా. లేక లేక పెట్టింది తాగి. ఏం కాదు, ఎక్కువ తక్కువ ఉన్నట్టు. అమ్మ దొంగ సచ్చిందా ఈ సచ్చిందా. బిడ్డ బాగా పక్క ఉంది. టీ తాగే టీ తాగు తాగే. అమ్మయ్య బిర్యానీ పెట్టుకుందామా? బిర్యానీ అవసరం. బగారా సారీ బిర్యానీ. నేను బిర్యానీ బిర్యానీ రైస్. అదే నువ్వు ఏమన్నా ఒక్కడన్నా తాగిండా అని చేసుకున్నావు తాగుతున్నావు. దాని షాయ్ తాగకపోతే మనం పోయి తాగకపోతే ఎట్లా? యో చూసుకోబల్లా. అయ్యో గట్ల కాదే, ఇట్లా కాదే. చూడండి, నా ఇంటికి రావే గెస్ట్ గా అని పని మనిషిని చేసింది. మంచిగా చెప్పిన కదా నాకు ఇవన్నీ రావే, నేను ఆర్డర్ చేస్తాను అని చెప్తే నువ్వే నేను చేస్తాను చెయ్యి. ఈ మధ్య రెస్టారెంట్ లో చాలా చిన్న అవును ఫ్రెండ్స్ ఇంట్లోనే చేసుకోండి. నేనైతే రెస్టారెంట్ బిజీలో వాళ్ళు ఉన్నాయి. నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు నేను తినేస్తున్నాను. చికెన్ కర్రీ దిగరాకపోతే నేను వస్తున్నావు. దిస్ ఇస్ మై ప్లేట్, కలర్ఫుల్ ప్లేట్. ముందే ఎందుకు తింటున్నా అంటే ఇది మళ్ళీ స్టార్ట్ చేసి అనుకో నాకు మిగిలిన అని చెప్పి తొందరగా తింటున్నా. చాలు అవి రావే. మటన్ నెయ్యి కలపదు ప్లీజ్, నాకు ఇష్టం. నెయ్యి కలుపుతుంది. నీకు నెయ్యి బోర్డ్ వేసినప్పుడు నీకు నెయ్యి లేదు కొద్దిగా బాగుందా? చాలా తక్కువ. ఇద్దరం కలిసి చేసినాం కదా, ఆ మాత్రం ఉంటుంది. సరే ముగ్గురం కలిసి చేసినాం కదా, నేను చేసిన అది కొంచెం హెల్ప్ చేసింది, ఇది చూసింది అంటే మాడిపోతుంది. వెయిట్ మాత్రం కావాలి. నాకు చేస్తావా చేయవారు ఐబ్రోస్? నేను చేస్తానే నీకు, దానికి నమ్మకం కదా. నేను చేస్తానే నీకు. నాకు మూడ్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. ఆయన అంతే దాంతో చేయించుకోవాలన్నట్టు మంచిగా. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే ఎవరే ఈమె? కూడా వచ్చి కొట్టేస్తుంది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం.
మంచి డ్రెస్ మంచిగా ఉంది. ఎక్కడ తీసుకున్నాడు? ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే వాటర్ బాటిల్ మంచిగా ఉంది. నాటి పెడతాయి. ఒకటే చూద్దాం. పోజ్ ఇవ్వండి. నేను ఇస్తున్నా కదా ఇది గిట్ల లేదు. ఒకసారి ఇటు ఒకసారి అటు ఏముంది. ఎంత కూర ఉంటే ఆయన తీసుకుంటాను. అది తింటది ఇప్పుడు. ఎన్నిసార్లు తిన్నామే మనం? అవును డాక్టర్ బరువులు మోయొద్దు. మమ్మీ మమ్మీ నన్ను ఎక్కువ మమ్మీ నాకు ఇప్పుడు పప్ప కావాలి మమ్మీ. చెల్లి చెల్లి మన డాడీ మన పప్ప ఎక్కడికి వెళ్ళిండు? పప్ప కావాలి నాకు ఇప్పుడు. నో నీ హెయిర్ స్టైల్ నా హెయిర్ స్టైల్ సేమ్ కాబట్టి నువ్వు నాకు చెల్లి సరేనా? మన ఇద్దరం ఆడుకుందా. Guys, ఇది నవ్య కదా, దీనికి ఒక చిన్న నవ్య. ఇది భవ్య కదా, దీనికి చిన్న భవ్య కానీ చిన్నది కాదు. అమ్మో టీ పెట్టేటోళ్ళకి ఎన్ని స్పూన్లు వేయాలని చెప్పారమ్మా, తెలుసుకోవాలి. కొత్త కొత్త పెళ్ళయిందా? నీ పెళ్ళికి నేను కచ్చకాయలు గోళీలు ఆడుకుంటానని అది నేను. బావి దీని పెళ్ళప్పుడు నువ్వేం చేస్తానవే? నేను డిగ్రీ చదువుకుంటాను. నువ్వు సెకండ్ ఇయర్, నేను ఫస్ట్ ఇయర్. 10 ఏళ్ళు అవుతుంది పెళ్ళై. నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. ఇప్పుడు టీలో ఏం పెట్టుకుంది? హాయ్ ఫ్రెండ్స్, మ్యాగీ మిగిలింది పొద్దుగాల చేసింది అది. బావి దీని టీ చరిత్ర కొంచెం మా ఆడియన్స్ కి చెప్పవా అని. పొద్దున ఏం చేసిందో సౌజీ ఏం చేసింది తెలుసా? మార్నింగ్ టీ పెట్టింది. సౌజీ అనుకుంటారు ఎవరు? నవ్వకి టీ పెట్టింది. నవ్వి టీ పెట్టింది. టీలో ఏం చేసింది? దానికి షుగర్ కి సాల్ట్ కి డిఫరెన్స్ తెలుస్తలేదు. డబ్బాలు నల్లగా ఉంటే లోపల ఏముంది ఎట్ట తెలుస్తుంది? ఓపెన్ చేస్తే తెలియదా నీకు? డబ్బాలు 2 నల్లగానే ఉన్నాయి. ఓపెన్ చేసిన తర్వాత కాదే వేసేటప్పుడు అర్థం కాలేదని మాట్లాడుకుంటే మంచి మంచి కట్టుబాట్లు సార్. నిజం చెప్పే రామన్ నేను అక్కడ ఇబ్బంది పెట్టి వీళ్ళని కూడా టార్చర్ చేద్దామని చెప్పి వచ్చినావు కదా ఈ రోజు. అందరికి టీ పెట్టరా. నేను రేపు పోదాం అనుకున్నా కానీ మా ఆయన ఫోన్ చేసిండే. నేను అర్జెంట్ విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. టీ పెట్టగానే మీకు అన్ని గుర్తుకొస్తాయి. పోతానే ఇక, ఎందుకంటే సౌజీ ఉండే నువ్వు పోతే నేను ఒక్కైనా బలి కావాలి ప్లీజ్. మళ్ళీ టీ వాళ్ళకి పోయాలి అప్పుడే కారు కాదు అప్పుడే పడేసినామని తెలుసు కదా, నేను మళ్ళీ టీ ఎందుకు పెట్టిన? ఇప్పుడు షుగర్ వేసిన. షుగరేనా? షుగర్ ఎవరికన్నా ఇచ్చి వాళ్ళు ఆగిన తర్వాత తాగుతుంది కానీ అందుకే అప్పుడు నీకు ఇచ్చి. అవునే నిజంగా ఏమనుకున్నావే? ఏమనుకున్నానే? టెస్టింగ్ చేసిండే క్వాలిటీ ఒకసారి టెస్ట్ చేసి ఈసారి సౌజీ ఫస్ట్ హాస్టల్ ఉన్నప్పుడు ఏదో డ్రెస్ కాదు నన్ను ఫోటోస్ దింపలేదు. ఇష్టం లేదా? నువ్వు అంటే ఇష్టమే కానీ నువ్వు చేసి చాయ్ అంటే ఇష్టం లేదు. అంత హార్ష్ గా మాట్లాడు. షుగర్ వేసింది. షుగర్ వేసినావు కానీ షుగర్ ఇంత వేస్తే చాయ్ అంటారు, ఇంత వేసినవి పానకం అంటారు. పానకం అంటారు. కౌంటర్ ఇస్తున్నావు? పానకం 4 members కి 4 spoon sugar. 4 ఎవరు ఉన్నారే? ఒకటి మరగడానికి తొక్కేశారమ్మా. ఏ కానీ 4 సరిపోతుంది. 1 కప్కి 1.5 వేస్తా నేను. 1 వేసిన. కానీ నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. పొద్దున ఫ్లాప్ అయిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ టైం అయినా కూడా కొంచెం హిట్ అవుద్ది కదా పాపం.
పాలు బాగానే తెచ్చినావు. ఆహా, నేను దీనికోసం నాకు తెలుసా దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. పాలైతే పాలు ఎక్కువ తీసుకున్నాను. ఇన్ని పాలల్లా గైస్ నిండా ఉండే పాలు హాఫ్ అయిపోయినాయి. హాఫ్ అయిపోయినాయి. చాయ్ మాత్రం తాగింది ఎవ్వరు లేదు. ఎవరు లేదు, మొత్తం పడేసింది. సింకలకే పడిపోయింది. క్రెడిట్ మళ్ళీ చేసింది. ఈసారి సక్సెస్ఫుల్ ఈసారి ఇప్పుడు కూడా కాకపోతే రాత్రి 12 గంటలకైనా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఓకేనా పోయాలా? పోయి కాకపోతే కొంచెం మరగని. సింక్ లోనో మరి ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే లేదే ఈసారి బాగుంది. మరగనియే కొంచెం. ఒక కప్పు నేను చెప్పిన తర్వాత పోయే అప్పుడే బాగుంటది. ఓకేనా? లేదు నేను చూస్తాను. ఎన్నిసార్లు నాకుతావే చిన్న దాగానే దీని ఎంగిల్ పాడుగాను. అది మంచిగానే ఉంది. చక్కెర ఎక్కువ ఏం లేదు. కొన్ని పాలు అయితే తీయగా ఏం చేస్తావు డెఫినెట్ అంతే. మరగని కొన్ని మరగని ఇంకా అట్టని తింటావా? పాలట్ అంటే చాలా ఇష్టం. నా చేతి నాయకి తింటే ఇష్టమా? అందుకోసమే నేను నెయ్యి అంటే బాగా మా ఆయన అంటుండు స్ట్రెస్ గా అవుతావు నువ్వు. అవును స్ట్రెస్ ఉంటే లావ్ అవుతాం. అంటే నాకేం స్ట్రెస్ లేదనా? నీ జీన్స్ నీకేం స్ట్రెస్ ఉంది చెప్పే. నా జీన్స్ రోడ్ స్టార్ మంచిగా అండి. కొట్టవా నువ్వు? కాదే ఆ పాలల్లో చేతులు పెట్టి ఇది కూడా అట్లా పెట్టించింది. నేను నాకెళ్ళ పెట్టినాను. ఒకసారి నుంచినే ఇచ్చిన. ఇట్లా వేసిన మా ఆయన చెప్తే చూడండి ముందే చెప్తున్నా చాయ్ మాత్రం తాగురు అంటే ఫ్రెండ్షిప్ లెక్కన తాగురు అని చెప్పి ఒట్టే ఒట్టిగా అమ్మలు గుమ్మలు పటాష్ గుమ్మలు అంతే. మొన్ననే జ్వరం వచ్చింది. చిన్నప్పుడే మా అనుకుంటాం కానీ అమ్మలు గుమ్మలు పొషమ్మ బొగ్గులు అంటారు. అమ్మలు గుమ్మలు పొషమ్మ బొగ్గులు. నేను అమ్మలు గుమ్మలు మా పొషమ్మ ఊర్లో బొగ్గులు అంటా. కట్టడం లేదు. మా ఊర్లో అమ్మలు గుమ్మలు చెముకు రావు. ఏ ఊరు మా బీవరా? ఊర్లో అమ్మలు గుమ్మలు అంతే. ఇది గోదావరి కదా అవునే. బొగ్గుబాయి దసరా అందుకే బొగ్గాయి. బాజ్పల్లికి వచ్చినాక బొగ్గైనా నేను మా కరీంనగర్, జగిత్యాల, గోదావరి. ఏమంటారు గోదావరి ఇంకా చెయ్యాలి. అబ్బా చేస్తే ఆమె ప్లీజ్. తెలుసా నీకు బాయ్స్ సేమ్ నీకు అట్లే ఉంటది. హలో ఎంకర్ చచ్చిపోయినట్నే మరి డ్రెస్ లేదు నాకు. డ్రెస్ లేదు. అసలు ఎప్పుడే చెప్పపోతే మీ కొత్త డ్రెస్ అడకచ్చుకునేదాన్ని. అవును. అంతే బయట అంతే అంతే. ఇప్పుడు నువ్వు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా నీతోనైనా కాన్వర్సేషన్ నాతోనైనా కాదు అదే ఉంటది. అయ్యో సౌదీ చచ్చిపోయిందట కదా మరి పోదామా అని డ్రెస్ లేదే కొత్తది అంటది. నాకైతే ఉన్నా అదే మరి నేను ఎవరైనా అడుక్కొని వేసుకుంటా. భవి చచ్చిపోయిందట అంటే అయ్యో నేను రావాలా అని ఇప్పుడు కొత్త డ్రెస్ కావాలి మరి ఫస్ట్ షాపింగ్ పోయి తర్వాత భవి దగ్గరికి పోదామంట. ఇంకా లేకపోతే కాదే భవి పాడుగా నూనె పెట్టుకొని చచ్చిపోయిందట. ఇప్పుడు అది ఫోటోలో ఎట్లా పడతానే అమ్మని నేను చెప్తున్నా పుస్తకాన్ని నేను సరిగా పోయినా అనుకో నేను ఫోటోలు తీయకుండా మంచి మంచి ఫోటోలు ఆరైపోయాను పెట్టు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మంచిగా ఉంటాను. సరేనా అడ్డమైన ఫోటోస్ తీసి పెట్టకూడదు. మళ్ళీ నా సోల్ సాటిస్ఫై అవ్వదు. కాదే ఒకవేళ నువ్వు బాగా నూనె పెట్టుకున్నప్పుడే పుట్టుకొని వచ్చినావు అనుకో అదే పెట్టి ఓం శాంతి అని పెట్టన్నా. కాదు కానీ రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టన్నా. నలుగురిని తీసుకుపోవడం లేదు. ఇక ఇందాక బ్లూ కలర్ టీషర్ట్ మీద గిడ దిగిన అది పెట్టాను. అది పెడితే అయ్యో పాపం గీ పిల్ల చచ్చిపోయింది అన్నారా? అట్లా కాదే నేను రోగం ఆ వచ్చి ఫోటో పెట్టినావు అనుకో నువ్వేంది చచ్చిపోయింది నవ్వేది వేరే ఫోటో పెట్టినావు అంటారు. అంటారు. ఇప్పుడు షాయ్ ఇన్ని మాట్లాడినాక కూడా నువ్వు షాయ్ చాయ్ మర్చిపోతలేవేంది నువ్వు చాయ్ మర్చిపోవాలంటే గిన్నె ముచ్చట్లు పెడుతున్నాం కదా. సరే సాయి రావు ఫస్ట్ అమ్మల్ గుమ్మల్ చెక్ బుక్ రవ్వల్. మా స్కూల్ ఉండేదే చిన్నప్పుడు. మా ఊళ్ళో ఒక స్కూల్ ఉండేది. చిన్నప్పుడు పెద్దగానాక లేదా తీసేసారు దాన్ని. అయితే చిన్న ఒక స్కూల్ ఉండేది మా ఊర్లో. అయితే అది వాష్రూమ్ స్పేస్ అని ఒకటి ఉండేది. అయితే అందరు రోజు ఒకటే అందరికి ఒక ప్లేస్. అందరం ఇప్పుడు నువ్వు పోతే నీకు ఒక ప్లేస్, నువ్వు పోతే నీకు ఒక ప్లేస్, నేను పోతే నాకు ఒక. రోజు అదే ప్లేస్ లో టాయిలెట్ పోయాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫ్రెండ్స్ వేడి వేడి టీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇప్పుడు నేను ఒక పెళ్లి కూతురు లాగా తీసుకెళ్ళి ఇస్తా. చూడండి ఆగండి వస్తున్నా అండి. చెస్ట్ పూర్తి అంటారే పెళ్ళి అన్నారే నీకు అయ్యేది.
సరే, నాకు కొత్త కొత్త పెళ్ళి. ఏ కొత్త కొత్త నేను చిన్నగా ఉన్నప్పుడు అయింది నీ పెళ్ళి. ఆయన ప్లేట్ బయట ఉన్నారు తీసుకొచ్చి మీకోసమే చేసిన. ప్లీజ్ వద్దు ఏమను బయట అంత ఏమి లేకపోతే ఒట్టే ఇక. మళ్ళీ గుమ్మలు మీద కొట్టేనే తాగు. సౌజీ మీద కొట్టాలి. బండలా లేదే దాని మీద ఎందుకు కొట్టు? నా మీద నీ కొట్టు. మేమిద్దరం తాగుతా నీ మీద కొట్టే. మంచి మంచి కట్టుబాట్లు సార్. మీ ఇద్దరు రాకపోతే నాకు కొట్టు. ఎట్లయినా నీకే బాధనే. తాగండి ప్లీజ్. అసలు లాస్ట్ కొద్దిగా నీకు అట్లే చేసారు. నిజంగా అన్ని బాగా చేసినావు. అన్ని బాగా చేసినావనే బాధ. బాగా ఇప్పుడు మీరు క్యాంప్ కి చెప్పాలి ఎలా ఉందో. టేస్ట్ చేస్తలేదు. అరే వస్తే సౌజీ పరిస్థితి నిజంగానే కొంచెం నాకు ఇవిడే ఇట్లా అయితే మా చుట్టాలు గుర్తు మా ఇంటికే రారు ఇక. నాకు చాయ్ రుచి తలుగుతలేదు పల్సగా రుచి పైస ఏదే పాలు అన్ని పాలే పోసినవి ఇంకేముంది. రుచి పైస లేదండి. నీకే నచ్చిందా అని కనీసం ఏ బాగుంది. తాగైతే మ్యారీగోల్డ్ బిస్కెట్ పెట్టుకుని తిందన్న రుచి వస్తుంది. ఇక తప్పదు. ఇది పెట్టిన టీ తాగలేక ఈ మ్యారీగోల్డ్ నువ్వు షుగర్ డబ్బా పైన పెట్టారు నా బిడ్డ పెంగుతుంది మళ్ళీ. Come on friends, have tea. అబ్బో ఇంగ్లీష్ ఒకటి బాగా టీకి. ఏం చేద్దాం సౌజీ మ్యారీగోల్డ్ పెట్టుకొని మేనేజ్ చేద్దామని. ఇంకా వేరే ఆప్షన్ ఉందా నీకు? లేదు అందుకోసమే మ్యారీగోల్డ్ నువ్వే నా దేవత. మటన్ అది తాగుతలేదే మనం తాగురే తాగండి. తింటున్నా. ఏమన్నా అయితే మాత్రం సందీప్ నాకు ఫోన్ చేసి జర రమ్మను తొందరగా. చుక్కల్లో ఎక్కినాడు చక్కనోడు ఎవరికి ఎక్కడికి చక్కనోడు. తిన్నవా నేను సగం ఏం కాదు. నీకేదైనా అయితేనే కదా నాకు అయ్యేది. ఏమన్నా పక్కన హాస్పిటల్ రావడం ముగ్గురిని తీసుకుపోవడం నడవై నాటకం ఎందుకే సౌజీ. కాదే సౌజీ ఎప్పటికైనా చచ్చటోళ్ళమే కానీ దండం పెడుతున్నా చచ్చిపోతే మా ఆత్మకు మూత్రం టీ పోయాక నువ్వు ఫోటోగా టీ పెట్టే పోతారు ఎలా వాస్కంకి చాయ్ మారిగోల్డ్ బిస్కెట్ రెడీ పెట్టి పిట్టకి ఉత్తిగా. అప్పుడు నేను కట్టిన మస్తు నవ్వుపించిన అప్పుడు 2 పిట్టలు వస్తాయి. అప్పుడు నీవు అది ఏమైందే బిడ్డ దయ్యం ఇప్పుడు చాయ్ తాగి చచ్చిపోయి దయ్యం అవుతుందా? అదే మనమే పెద్ద దయ్యాలు. దయ్యాన్ని చూసి ఎట్లా భయపడుతుంది బిడ్డ. నువ్వే పెద్ద దయ్యం బిడ్డ. మార్నింగ్ నచ్చింది నాకు. నువ్వు ఆగే. ఇప్పుడు టీ బాగుందా లేదా అనేది నేను చెప్పాలి. సీరియస్లీ మార్నింగ్ కంటే ఇప్పుడే బాగుంది. నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? అసలు మార్నింగ్ బాగాలేదు, ఇప్పుడు బాగాలేదు. మీరు మార్నింగ్ తాగలేదు. నేను దాయన కానీ ఒక సిప్ దాయింది కదా తియ్యగా పానకం బెల్లం పంట తింటున్నా తాగలే. అప్పుడే దాయి భరించలేకపోయాను. రామన్నయ్య ఫోన్ చేసి అన్నయ్య మీ మ్యాచ్ నేనే కలిపిన అన్నయ్య, నేనే ఓకే చేసిన అన్నయ్య అని అంటే పెద్ద తప్పు చేసినావు, నువ్వు మా ఇంటికి రండి సంగతి చెప్తాను అన్నాడు. ఫోనిగా మీ ఇంటికి రానే, నేను ఎత్తే పరిస్థితుల్లో మీ ఇంటి వెనకాలన్నా ముందటన్నా ఉంటా కానీ మీ ఇంట్లోకి రాని. నువ్వు సేఫే. ఇదే కారణం. ఇది ఓకే బాగున్నాడు చేసుకో. మంచి 6 feet ఉన్నాడు, బాగున్నాడు అబ్బాయి అన్నాక చేసుకుంది. 6 feet 5 feet దాన్ని ఎత్తవాని. నువ్వెంతున్నావే? ఎంతున్నాడే పెద్ద గుణమే పాపం అన్నది, అందుకే ఇక చేసుకున్నాడు. పోనీ భారీ గుండెలకు బక్కదానికి ఇంత ప్లేస్ ఇచ్చాడు. ఏంటిదే నీకు ఇష్టమే తిను. ఇదిగో నేను తినిపిస్తాయి. అయ్యో టీ పెట్టకే పూరి. మనం చచ్చిపోతాం కానీ అలానే బతకాలి కానీ. తాగు బిడ్డ, పెద్ద మమ్మ పెట్టింది. నాని టీ తాగుబిడ్డ వదిలేసే నాన్న చెల్లె దీని బిడ్డకి ఇస్తున్నా. ఇప్పుడు ఇది ఏం చేస్తా చూడండి. దాని బిడ్డ తినద్దాడు కానీ నా బిడ్డ తిన. ఇప్పుడు ఏమంటా చూడండి. తినవే నన్ను తినే
ఎంగిలి కాదు అది ఫ్రెష్ బిస్కెట్ అయినా ఇది నా కోడలు అంటే ఇది చూడు నేను తినే తీసుకొని సగం గుంజుకుంటే అట్లా ఉంటుంది మరి. ఫేవరెట్ అలానికి టీ బిస్కెట్ తినవే టీ సూపర్ ఉంది. ఒక్కసారి మీరు అన్నారు కానీ నాకు తెలుసు నేనే అనుకుంటున్నాను. సెల్ఫ్ డబ్బా పౌడర్ డబ్బానా సెల్ఫ్ డబ్బానా సెల్ఫ్ డబ్బా కృతిగా టీ ఎట్లుందిరా? బాయ్ సే పుస్తకం అంత మాట నీ బిడ్డ కదా కాకి బిడ్డ టీ తాగు. డైలీ కొంచెం ఆటపూట పెడుతుంది. అదే తాగినప్పుడు ఇది కొంచెం మంచిగా వచ్చినప్పుడు కొంచెం ఫ్రెష్ తిన్నట్టుగా. ఇది పిండి పెట్టింది అనుకున్నది కావచ్చు రోలి మాయిల్ కాబట్టి కానీ షన్ను అంతేనా నువ్వు అన్నం తినలేదు కనీసం టీ బిస్కెట్ అన్నది ఏంది నాదెట్లు ఏంది నేను అసలుకే గీతంత ఉన్నది తీసుకున్నా ఇది కాదు ఇదే వస్తాయి. ఇక ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ వస్తుంది ఆడ. ఏడా చచ్చిపోతున్నా అంటే దొంగ ముఖం. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇగో తినేసేయండు ఇది కూడా నువ్వేది. నాని నో నా బిడ్డకి పెట్టే పాపం నీ బిడ్డకి రా. వద్దే బాబు పాపం ఫోటో. నాని వద్దు ఐసీలకి వెళ్ళిన బయటకు వద్దాం వద్దు ఇక అది మళ్ళీ స్పాట్ అవుతుంది వద్దుగా ఎక్కువ డోస్ అయింది. అగో ఇది చూడు ఇవరిదాకా ఎంగిలాంటివి నేను డాడీ వచ్చేటప్పుడు మ్యాంగో ఇప్పుడు ఇస్తాను అయినా అసలు టీలో అది ఎప్పుడు తినలేవు వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారు? పాలు 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 అవి మీ మమ్మీ దగ్గర ఉంచుకో. ఈ తాలేవు నాకు అవది ఏడుస్తుంది పో. ఇది ఏమైందిరా దానికి ఆల్రెడీ నా టీ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఫస్ట్ స్టేజ్ అది. సరే కానీ ఇగో ఇది చైల్డ్ ఆర్టిస్ట్ తక్కువ సరే కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్ అన్నా మా ఇంటికి. మా ఇంటికి ఎప్పుడు వస్తారు? సరే నీ హస్బెండ్ ని కన్విన్స్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటర్డే సండే లీవ్ ఉండవు సాటర్డే సండే వీక్ డేస్ లో వీక్ డేస్ మండే అట్లా పెట్టుకున్నాను నేను ఫ్రీ ఉంటాను. నాతో నాడళ్ళకి రండి. నా బిడ్డను మా ఆయననే ఉంచుకుంటే ఇంకా ఆడబిడ్డ లేడు ఉంచుకుంటే అది కూడా కరెక్ట్ కదా సార్. అది కూడా నేను వస్తాను ఒకటి నువ్వు చేయి ఒకటి ఇచ్చే ఒక రోజు నాకు ఇది చేస్తాను. నేను వస్తాను. చాలా మంది రావడం వేరు నేను రావడం వేరు. ఓకే 15K ఫాలోవర్స్ అమ్మాయి రావడం మీరు సెలబ్రేట్ చెప్పులేవే నావి వేసుకున్నావే నా చెప్పులు నేను వేసుకోవద్దు. నీకు చెప్పులు ఉన్నాయి కదా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఎత్తుకోవా నన్ను ఈజీగా ఎత్తుకున్నది తెలుసా నన్ను కూడా ఎత్తుకోవాలి. నీ బిడ్డని గెలికనే ఇప్పుడు నేను స్కూల్ స్టార్ట్ అయితే బాయ్ 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 ఫ్రెండ్స్. బాయ్ 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 అన్న ఓవర్ యాక్షన్ ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారో చూపిస్తా గైస్. పెట్టంగానే కెమెరా పెట్టంగానే నాగడు తిన్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ఉంటాను. అందరికీ బాయ్.